నమస్కారం. ఎస్ఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు మహిళలకి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద 1,35,00,000 రూపాయలతో చేపట్టనున్న బాల సదనం భవన నిర్మాణ పనులకి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. మహిళలకి ఇందిరమ్మ చీరలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపిణీ చేశారు. అనంతరం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గరీబీ హఠావో నినాదంతో పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహానాయకురాలు ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. సామాన్యులు, శ్రమజీవులకు మేలు చేస్తూ ఇందిరాగాంధీ పరిపాలనా పద్ధతుల్లో అనేక సంస్కరణలు అమలు చేశారని, ఇందిరమ్మ పాలన అంటే పేద ప్రజల పాలన అనే కీర్తి సంపాదించుకున్నారని మంత్రి తెలిపారు. కుర్రా విజయలక్ష్మి, బోడా సోనా, భానోత్ సుజాత, అంతే వీళ్ళే వెళ్ళండి. మిగిలిన వాళ్ళకి కౌంటర్లో ఇస్తాము, అక్కడికి తెచ్చిస్తాము, కదలకండి. తీసుకున్న వాళ్ళు అట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోండి అమ్మా, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళండి, ముందరికి వెళ్ళండి అమ్మా. ఓపెన్ చేసి పెట్టండి. అరే ఓపెన్ చేసి ఉండండి, వాళ్ళకి త్రావ ఇవ్వండి. కుర్రా విజయలక్ష్మి, మాటేటి విజయలక్ష్మి, బోడా సోనా, భానోత్ సుజాత, అవన్నీ తెరిచి ఉంచండి. ముందే వెళ్ళండి, చీరలు తీసుకోండి తొందరగా. బోడా సోనా చీరలు ఇస్తాము, ఎవరు హైరాణ పడకండి, అందరికి ఇప్పిస్తాను. నేను ప్లాన్ చేస్తాను, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. 2,00,000 రూపాయలు బ్యాంక్ లింకేజ్ చెక్కును ఈ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రధాన కొంచెం పొయ్యిరావు చేసే పని లేదులే కానీ స్టవ్ అన్ని వెలిగించి భోజనం చేయాలి. మళ్ళీ వాళ్ళ ఆయిల్ని కోపడతారు, వాళ్ళు పనికెళ్ళి వచ్చి మీరు ఎడిపోయారని. అలాగే సార్, అలాగే. ఓకే. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మహిళామ తల్లులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మహానాయకురాలు, పేదల పాలిటి పెన్నిది, ఈ దేశంలో సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం ఆమె గారి పరిపాలనా పద్ధతుల్లో అనేక సంస్కరణలతో పాటు ఇందిరమ్మ పాలన అంటే పేదవాళ్ల పాలన, పేదవాళ్ల కోసం పాలించే పాలన అని ప్రపంచంలోనే కీర్తి తెచ్చుకున్నటువంటి మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఎన్ని కార్యక్రమాలు వీలైతే అన్ని చేసుకుంటూ అందరూ ఆనందంగా, సంతోషంగా వాళ్ళ సంక్షేమంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఆర్థిక పరమైన సమస్యలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా గతంలో ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి వ్యవస్థనే నాశనం చేసినటువంటి పెద్దలు ఈరోజు ఊరూరు తిరిగి లేనిపోని కబుర్లు చెప్తున్నారు. అందుకని మీ అందరికీ అర్థం కావాలంటే నిన్న వాళ్ళ అమ్మాయే వచ్చి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పింది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారి పాలనలో తీసుకున్న చర్యలు ఏదైనా పకడ్బందీగా ఉండాలి, పటిష్టవంతంగా ఉండాలి. ముందు ఇందిరా మహిళా శక్తి గ్రూపులకి 65 లక్షల మందికే ఇద్దామని అనుకొని వాళ్ళు కష్టపడి పొదుపు చేసి ధాన్యం కొని, బట్టలు కుట్టి, లేకపోతే బస్సులు నడిపి, సోలార్ నడిపి వాళ్ళ పొదుపు ద్వారా సంపాదించుకొని వాళ్ళు స్వశక్తితోటి బతుకుతున్నారు. కాబట్టి అందరినీ ఇందిరా మహిళా గ్రూపుల కింద మార్చాలి, అందుకని వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు చెప్పారు. కానీ వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఇంకా 25-30 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఎట్లాగో 65 లక్షల మందికి ఇస్తున్నాం కాబట్టి మిగతా 30 లక్షల మందికి, 35 లక్షల మందికి కూడా మీరు ఇవ్వాలి అని చెప్పి నిన్న ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా 1,00,000 మంది మహిళలకి 1,00,000 చీరల పంపిణీ
మొదలుపెట్టారు. ఈ రోజే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రారంభించారు, మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా PDDRDA గారు మన యంత్రాంగం కౌంటర్లు ఏర్పాటు చేశారు. సీరియల్లో ఉండి ఆలస్యం అయినా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ఈ యొక్క పంపిణీ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పంపిణీ. ఇందాక ఒక తల్లి చెప్పింది, ఉపేంద్రమ్మ గారు ఎవరో, మా పుట్టింటికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం రైతులకు ఇస్తున్న డబ్బులతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసాతో ఒక్క జిల్లాకు ఇస్తున్న డబ్బులతో సమానమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తన కుటుంబ సభ్యులు విమర్శలకు సమాధానం చెప్పుకోలేని వారు సైతం మార్కెట్లోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షులు కాబట్టి నిన్ను నేను తప్పకుండా గౌరవిస్తా. అది యూరియా విషయం కావచ్చు, పత్తి విషయం కావచ్చు, ఏ వ్యవసాయపరమైనటువంటి కార్యక్రమాలకు ఏదో మీరు మాట్లాడితే రైతాంగం బాధపడుతున్నారు ఒక పక్క, నవ్వుకుంటున్నారు ఒక పక్క. మీకు అవగాహన లేదని నేను చెప్పను, కానీ మీ పార్టీని సమర్థించుకోవటం కోసం రైతాంగాన్ని అవమానపరచొద్దు. ప్రతి కొనుగోలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. CCI అనే సంస్థ ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఎంత పత్తి ఉత్పత్తి అయితే అంత కొనండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారని మీరు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం గతంలో 11.75 క్వింటాలు ఉన్నటువంటి యావరేజ్ని అర్ధాంతరంగా నెల రోజులు అయిన తర్వాత మేము 7 క్వింటాలే కొంటామని చెప్పి నిబంధనలు. అదేవిధంగా కొనుగోలు మొదలుపెట్టిన తర్వాత కపాస్ అనే విధానాన్ని మొదలుపెట్టారు. రైతు నేను ఎప్పుడు మార్కెట్కి వచ్చేది స్లాట్ బుక్ చేసుకొని మీ టెలిఫోన్లో మేము రమ్మన్నప్పుడు రావాలి నిబంధన పెట్టారు. అదేవిధంగా తేమకు సంబంధించి ఈనాడు మీరు చూశారు, తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చినాయి. గత 6 నెలలుగా నల్ల నేలలో ఉన్నటువంటి పత్తి అంతా కూడా నాశనం అయిపోయింది. కొద్దో గొప్ప వస్తే రోజు తుఫాను ఉండటం మూలాన, గాలిలో తేమ ఉండటం మూలాన ఎప్పుడు కూడా 12% లోపు రావట్లేదు. ఎగ్జామ్ చేయమని చెప్పి 10 సార్లు అడిగాము. వ్యవసాయ మంత్రితో పాటు టెక్స్టైల్ మంత్రిని కూడా అడిగాము. ఈ రాష్ట్ర మంత్రుల ద్వారాగా అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేశాము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి యూరియాను అడుక్కున్న సందర్భం కానీ, పత్తిని గురించి అదేవిధంగా వేరే పంటల గురించి ఆయా మంత్రుల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలియజేసి సహాయం చేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు. నేనే గత 3 సార్లు పంపించాను. 2 రోజుల క్రితం కూడా జిన్నింగ్ మిల్లుల్ని L1 L2 అనే నిబంధన పెట్టి కొన్నిటితోనే కొనుగోలు చేస్తాము, మిగతా ఇప్పుడు చెయ్యమని చెప్పి నిబంధన ఉంటే రైతులు దూరాభారం ఉంది. ఆ కార్యదర్శితోటి కేంద్ర మంత్రులతోటి పదే సంప్రదించినప్పటికీ కూడా జిన్నింగ్ మిల్లులు సమ్మెకి వెళ్లేదాకా తాత్సారం చేసినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం. తేమ శాతంలో 1% కూడా ఎగ్జాంప్ట్ చేయనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మద్దతు ధర ప్రకటిస్తారు, ఆ పంటల్ని మళ్ళీ కొనుగోలు చేయడం. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పంటల్ని MSP ధరలకు కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవి పెసలు కావచ్చు, మినువులు కావచ్చు, సోయా కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, అన్ని పంటలకి మీరు ఏదైతే ప్రకటించారో మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి మేము రైతులు కొని ఏటా 1000 నుంచి 2000 కోట్లు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా కూడా
మా రైతుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కొనుగోలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీని గురించి చెప్పారు. అసలు రుణాలు ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలీదు. ఏం మాఫీ చేస్తామని చెప్పారో కాంగ్రెస్ పార్టీ మీకు తెలీదు. ప్రతి ఒళ్ళు కూడా బయటికి రావటం రుణమాఫీ కాలేదండి. మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పాము. ఎన్నికలు అయిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మేము బ్యాంకులందరినీ అడిగాం. పంట రుణాలు, రైతు రుణాలు అనేక రూపాల్లో ఉంటాయి. లాంగ్ టర్మ్ ఉంటాయి, లేదు వేరే రకమైన అప్పులు ఉంటాయి. పంట రుణాలు అని అంటే ఒక్క సీజన్కి క్రాప్ లోను ఎంతమంది ఉంటే అంతమందిని పంపించమని చెప్పి అన్ని బ్యాంకులను అడిగాం. 3 నెలలు వాళ్ళకి టైం ఇచ్చాం. మాకు వచ్చినటువంటి 21,600,000 కోట్లు 25,06,000 మందికి ఒకే రోజు రుణమాఫీ చేసినటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకొని ఏదన్నా ఒక రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే ముందుకు రండి. ఒక మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాత్రమే భారతదేశ వ్యాప్తంగా 70,000 కోట్లు మాత్రమే దేశం మొత్తానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. మీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా రుణమాఫీ చేయలేనటువంటి అర్భకులు. ఖమ్మం నగరంలో దారుణ హత్య జరిగింది. భార్యను భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. భాస్కర్, సాయివాణి భార్యాభర్తలు. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి, 2 పిల్లలు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన భర్త భాస్కర్ భార్యతో గొడవ పడ్డారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డు వచ్చిన కూతురిపై దాడి చేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడ్డు వచ్చిన కూతురుపై దాడి చేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మమ్మీకి డాడీకి గొడవ, మేము విడిగా ఉంటున్నాం. అయితే డాడీ ఎప్పుడు వచ్చింది అక్కడ ఉండేది కూడా తెలియదు. మమ్మీ రోజు ఇట్లాగే వేసి డోర్ తీసింది. అక్కడ కత్తి పట్టుకొని అమ్మటే డోర్ తీయంగానే ఎక్కడ ఉన్నాడో తెలియదు. డోర్ పట్టుకొని మమ్మీ డోర్ తీయంగానే కత్తి పట్టుకొని మీ అమ్మ మీద గురికొచ్చిండు. నేను ఆపుతుంటే నన్ను కూడా కొట్టిండు. తమ్ముడు ఫోన్ చేయడానికి బయటకు వస్తే ఫోన్ చేపించేసరికల్లా చంపేసిండు డాడీ మమ్మీని. మమ్మీ కొట్టిండు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.